ఆలయ దర్శనం. అలకనంద సంగమ సీమలు, పంచప్రయాగలు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చార్ధామ్ యాత్రకు ఏడాదిలో సుమారు 6 నెలలు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ యాత్రలో భక్తులు తప్పనిసరిగా సందర్శించి పవిత్ర స్నానాలు ఆచరించే ప్రదేశాలు పంచప్రయాగలు. ప్రయాగ అంటే సంగమం అని అర్థం. అలకనందలో 5 నదులు కలిసి పవిత్ర గంగా నదిగా రూపుదిద్దుకుంటాయి. ఈ పంచ సంగమ స్థలాల్లో చేసే స్నానం మోక్షప్రదాయకమని, ఆత్మను శుద్ధి చేస్తుందని అనాది విశ్వాసం. పంచప్రయాగలు ఋషికేశ్ నుంచి బదరీనాథ్ వెళ్లే మార్గంలో ఉన్నాయి. వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం. దేవప్రయాగ ఉత్తరాఖండ్లోని టెహ్రీ గద్వాల్ జిల్లాలోని ఒక పట్టణం. దేవప్రయాగ అంటే దేవతలు కలిసే లేదా దివ్యత్వం సంగమించే ప్రదేశం అని అర్థం. కుబేరుని పట్టణంగా పురాణాలు వర్ణించిన అలకాపురి నుంచి ప్రవహించే అలకనంద, గంగోత్రి నుంచి వచ్చే భాగీరథి నదులు ఇక్కడ సంగమిస్తాయి. శ్రీరాముడు అశ్వమేధం యాగం చేసిన ప్రదేశం ఇదేననే విశ్వాసం ఉంది. దానికి ప్రతీకగా ఇక్కడ నెలకొన్న రఘునాథ ఆలయాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తారు. ఋషికేశ్ నుంచి 72 కిలోమీటర్ల దూరంలో దేవప్రయాగ ఉంది. రుద్రప్రయాగ ఇది మందాకిని నదుల సంగమస్థలి. రుద్రప్రయాగ జిల్లాకు కేంద్రం. పురాణాల ప్రకారం నారదుడికి మహాశివుడు సంగీతాన్ని నేర్పిన చోటు. అలాగే శివుడు రుద్ర వీణానాదాన్ని పలికించిన చోటు. రుద్రమూర్తిగా కనిపించిన శివుణ్ణి నారదుడు పూజించగా అతని కోరిక మేరకు శివుడు ఇక్కడ వెలిశాడట. రుద్రప్రయాగలో రుద్రనాథ మందిరం, చాముండాదేవి ఆలయంతో సహా పలు మందిరాలున్నాయి. ఇది బదరీనాథ్, కేదార్నాథ్ యాత్రికులకు కూడలి. ఋషికేశ్ నుంచి 137 కిలోమీటర్ల దూరంలో రుద్రప్రయాగ ఉంది. కర్ణప్రయాగ అజేయమైన కవచాన్ని పొందడానికి శివుడి కోసం కర్ణుడు తపస్సు చేసిన చోటుగాను, కర్ణుడి నగరంగాను పురాణాలు పేర్కొంటున్న కర్ణప్రయాగ ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఉంది. కర్ణప్రయాగ దగ్గర అలకనంద, పిండారి నదులు సంగమిస్తాయి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు, నైనిటాల్, అల్మోరాలకు ఇక్కడ నుంచి మార్గాలు ఉన్నాయి. కర్ణప్రయాగలో 18 రోజుల పాటు స్వామి వివేకానంద తపస్సు చేశారంటారు. ఇక్కడ ఉమాదేవి ఆలయం ఉంది. ఋషికేశ్ నుంచి 168 కిలోమీటర్ల దూరంలో. నందప్రయాగ శ్రీకృష్ణుడిని పెంచిన నందుడి ఊరు. గోపాలుడు పెరిగిన నందగోకులం. నందుడు యజ్ఞం ఆచరించిన చోటు. కణ్వాశ్రమం ఉన్న ప్రదేశం. శకుంతల, దుష్యంతుల వివాహస్థలి. ఇలా నందప్రయాగ విశిష్టతను పురాణాలు అనేక విధాలుగా వర్ణించాయి. అలకనంద, నందాకిని నదులు సంగమించే నందప్రయాగలో పురాతనమైన గోపాల్జీ నందగోపాల మందిరం ఉంది. నందాదేవి పర్వత పాదాల దగ్గర చమోలి జిల్లాలో ఉన్న నందప్రయాగ సంగమంలో స్నానం సకల పాపహారం అని భక్తుల విశ్వాసం. ఋషికేశ్ నుంచి 188 కిలోమీటర్ల దూరంలో ఉంది నందప్రయాగ. విష్ణుప్రయాగ అలకనంద, ధౌలీగంగా నదులు ఇక్కడ సంగమిస్తాయి. చమోలి జిల్లాలో ఉన్న విష్ణుప్రయాగ కేదార్నాథ్ వెళ్లే మార్గంలోని ఆఖరి సంగమం. మహావిష్ణువు కోసం నారదుడు ఈ ప్రదేశంలో తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ మహావిష్ణువు ఆలయం సంగమం దగ్గర